అండి, అందరికి నమస్కారం. మా ఏం చేస్తున్నావు? మామిడికాయ పచ్చడి పెడుతున్నాను, అల్లం పచ్చడి. మరెందుకు తలస్నానం చేసినావు? మార్నింగ్ చేసావుగా ఆల్రెడీ. మళ్ళీ పచ్చడి పెట్టేటప్పుడు చేస్తాం కదా నాన్న. అవునా, ఎందుకు? అమ్మమ్మ వాళ్ళ నుంచి ఇది అలవాటు, మనది ఆనవాయితీలాగా వస్తుంది. అందుకని మళ్ళీ ఫ్రెష్గా తలస్నానం చేసి ఇప్పుడు కలుపుతున్నా కదా, అన్నీ రెడీ చేసుకున్నా. కలిపేటప్పుడు మళ్ళీ ఫ్రెష్ అవుతాం అన్నమాట. అవునా మరి ఏమేం చేసుకున్నావు మొత్తం ప్రిపరేషన్కి? ఫస్ట్ ఈ కాయలు తీసుకోవాలి నాన్న. కాయలు తీసుకొచ్చి నీళ్ళలో నానబెట్టాలి. దానికి జీడి కొంచెం ఉంటుంది, అది తీసేసి ఫ్రెష్గా మళ్ళీ నీట్గా తుడుచుకోవాలి, తడి లేకుండా తుడుచుకొని కాయలు కొట్టుకోవాలి. వీటిని కూడా మంచిగా నీట్గా తీసేసుకోవాలి. దీంట్లో జీడి లాంటిది ఉంటుంది, ఇలాంటివి అన్నీ తీసేయాలి. ఇంకా అది అక్కడ తీసేసాను నేను. ఓకే, చక్కగా తుడుచుకొని పెట్టుకోవాలి, ఎలాంటి డస్ట్ లేకుండా. ఓకే, పెట్టుకొని ఫ్యాన్కి ఆరబెట్టాలి, తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఓకే. నిలువ పచ్చడి కదా, చాలా రోజులు ఉంటుంది కాబట్టి తడి ఉంటే ఏమవుతుంది? పాడైపోతుంది, బూజు వచ్చేస్తుంది. ఓకే, ఎక్కువ రోజులు ఉండదు. ఓకే, మరి ఎన్ని కాయలు కొట్టించావమ్మా? మొత్తం 30 కాయలు తెచ్చాను బిడ్డ. బయట వాళ్ళతో కొట్టించావా ఇవన్నీ? బయట వాళ్ళతో వాళ్ళు కొట్టిస్తారు అయితే. ఇవి ఆరబెట్టేసి అక్కడ మనం పోపు చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా పోపు చల్లారాలి, చల్లారే వరకు ఇంకేమన్నా ఉన్నా చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఓకే, పద మరి కిచెన్లోకి వెళ్ళిపోదాం. పెద్ద గిన్నెనే పెట్టేసుకున్నాను. విజయ గ్రౌండ్ నట్ వాడుతున్నానండి నేను, పల్లి నూనె. ఒక 30 కాయలు తీసుకున్నాను. 30 కాయలకు ఒక 2 కిలోల ఆయిల్ పోస్తున్నాను. మళ్ళీ తక్కువైందంటే వాడుకోవచ్చు, కొంచెం వేసుకోవచ్చు. హీట్ అవ్వలేదండి, ఇది హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకున్నాము. ఇదంటే ఇంత వేస్తున్నాండి జీలకర్ర. మీకు అందాజ తెలియాలంటే ఒక 4 టీ స్పూన్స్. ఆవాలు కూడా సేమ్ వేస్తున్నాను. ఏం చేస్తున్నావు? కొంచెం వేగాయా లేదా చూస్తున్నాను. ఈ చిటపట్టలు ఆడుతుంటే దించేయడము. దించేసి దీంట్లో అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, అయిపోయిందండి, కాగిపోయినాయి. ఇంకా దించేయడమే. చిటపట్టలు ఆడుతున్నాయి కదా, మళ్ళీ లేట్ చేస్తే మాడిపోతుంది. పోపు మాడిపోతే టేస్ట్ ఉండదు. దీంట్లో అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నాను. ఇది 2 కేజెస్ తీసుకున్నాను నేను. కొంచెం వేసుకోవాలి, వేరే ఉండాలి. మధ్య మధ్యలో ఆయిల్ అంతా పొడి కింద పడుతుంది. ఇలా వచ్చేస్తుంది ఆయిల్. అది కొంచెం కొంచెం వేసుకోవాలి మనం. ఇది వేగానే స్మెల్ సూపర్ వస్తుందిగా, చాలా బాగుంటుంది. ఈ వేడికి ఇది మగ్గిపోతుంది, మగ్గిపోతుంది. చల్లగా వరకు పెట్టాలి. ఇది చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం సోయి ప్రిపేర్ చేసుకోవాలి. నేను దానికి 3 మ్యాంగో పౌడర్ వాడుతున్నాను. దానికి ఈ కొలత తీసుకోవాలండి, ఏదో ఒకటి కొలత. దాన్ని ఇప్పుడు నేను ఎంత పోస్తున్నాను,
1 కేజీ వస్తున్నాము. కాకపోతే మనం కొలుసుకొని వాడుకోవాలి. మనం దీంతో మిరపొడి పోసినప్పుడు దీంతోనే ఉప్పు కూడా పోయాలి. ఆ ప్యాకెట్ ఎంత ఎంత 1 కేజీ ఉందా ప్యాకెట్? 2 కలిపి 1 కేజీ ఉంది. 2 కలిపి 1 కేజీ. ఓకే. 1 కేజీ 3 మ్యాంగో ప్యాకెట్స్. ఓకే. కాకపోతే అలా కేజీలో అట్లా పోయొద్దు, కొలతతో మాత్రమే పోయాలి. ఆ కొలత నీకు ఎట్లా తెలుస్తుంది? దీంట్లో వస్తే మనకు తెలుస్తుంది. ఉప్పు కోసం ఇలా కొలతలు వాడాలి, లేదంటే ఉప్పు ఎక్కువ తక్కువ అయిపోతుంది. ఓకే. ఇంత వస్తున్నాం కదా మిరపొడి, ఉప్పు కొంచెం తక్కువ పోయాలి. ఓకే. ఇంతవరకు పోయాలి. ఓకే. 1 కేజీ పడుతుంది ఈ 30 కాయలు. కేజీ పౌడర్ ఇది 3 బాక్స్లో వేయండి. 2.5 సాల్ట్ వేసుకోండి. నేను ఇది నార్మల్ సాల్ట్ వాడతాను. దొడ్డుపు సన్నుపే నార్మల్ది. ఓకే. వేరే వాడను, ఇంకా ఫిల్టర్ అంటారు కదా, ఇది వాడను. ఓకే. బాగుంటుంది. ఓన్లీ కారంకి మాత్రమే ఇలా వాడతాను. ఓకే. ఒకసారి చూపించమ్మా. కూరగాయలలో మాత్రం వేరే వాడతాం. ఓకే. ఒక్క ప్యాకెట్ పోస్తే ఇంత వచ్చింది సాల్ట్. ఇది సరిపోతుంది. ఇంకా 3 ప్యాకెట్ పోస్తే సరిపోతుంది. ఫుల్గా రాలేదు కదా, ఇంత తక్కువ వచ్చింది కాబట్టి సరిపోతుంది. ఇంకా లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకున్నా పర్లేదు, కొంచెం అంటే కొంచెం. ఇంత. ఓకే. ఇది దీంట్లోనే పోస్తా నేను. ఇది కొంచెం గడ్డల్లా ఉంటే సరి చూసుకోవాలి, తర్వాత పోస్తాను. ఉప్పు మొత్తం ఒకసారి ఇలా చూసుకోవాలి. అక్కడక్కడ గడ్డల్లాగా ఉంటాయి చిన్న చిన్నవి, అవి చట్నీలో కరగకుండా ఉంటాయి. ఇలా వేసుకొని మొత్తం చూసేసుకొని కలుపుకోవాలి మనం. ఇంకా ఇలాంటివి ఇలా అంటే పోతుంది. ఇది మెంతాల పొడి అండి, 50 గ్రాములు తీసుకున్నా నేను. టేస్ట్ బాగుంటుంది, అంత నానేమనుకోవద్దు. ఇది జీలకర్ర పొడి, ఇది కూడా బాగా. జీలకర్ర మెంతాల పొడి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేస్తాము మేము. ఒక 2 గిన్నెలు వేస్తాము. పసుపు, ఇదేమో దంచిన పసుపు అండి, కలర్ బాగా వస్తుందని కొట్టించాను నేను. పసుపు కొమ్ము తీసుకొని ఇది మొత్తం బాగా కలపాలండి. బాగా కలిపాక మామిడికాయలు కలపాలి. ఇంకా అయిపోయింది. ఇవి తడి కూడా ఆరిపోయి మంచిగా పొట్టిగా అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కలిపేసుకోవచ్చు. నేను కొంచెం జీడి కూడా వేసాను, బాగుంటుంది టేస్ట్. కొన్ని వేస్తూ కలపాలండి.
బాగా వచ్చేస్తుంది పైకి రేపు మార్నింగ్ వరకు. కొందరు దీంట్లో శనగలు కూడా వేసుకుంటారు, మాకు అంత ఇష్టం ఉంది కాబట్టి మేము వేయలేదు, ఓన్లీ కొబ్బరిలు మాత్రమే వేసాము. కంప్లీట్ అయిందండి మామిడికాయ పచ్చడి, అల్లం మామిడికాయ పచ్చడి. ఇంకా మూత పెట్టేసుకోవడమే. మేము దేవుడి బొట్టు కూడా పెట్టి దేవుడికి మొక్కేసి లోపల పెట్టేస్తున్నాం. ఇది మా పద్ధతి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగ్ వరకు ఆయిల్ వచ్చేస్తుంది. నేను మళ్ళీ మీకు రేపు చూపిస్తాను ఆయిల్ ఎలా వస్తుందో. చాలా బాగుంటుందండి. నైట్ చెప్తాను కదండి, చూపిస్తాను. ఆయిల్ పైకి వచ్చేసింది. మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూస్తారు కదండి, అల్లం పచ్చడి కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది బాక్స్లో తీసి పెట్టుకోవడమే. ఇంకా వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని. నా చట్నీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇలాంటి వీడియోలు నాకు సరిగా ఎక్కువగా చెప్పడానికి రాకపోవచ్చు, ఏమనుకోకండి. మీకు ఇంకేమన్నా వంటలు కావాలన్నా మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి.